నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఆత్మహత్య చేసుకున్న ఆటో డ్రైవర్లకు 10 లక్షల నష్టపరిహారం చెల్లించాలి. ఆటో డ్రైవర్ల ఆత్మీయ భరోసా కార్యక్రమంలో డిమాండ్ చేసిన కేటీఆర్. నిబంధనల ప్రకారం ఎన్నికల సిబ్బంది విధులు నిర్వహించాలి. డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష. ఆయనవోలును ఆదర్శ గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దుతా వెల్లడించిన బీఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థి గడ్డం రఘువంశీ. డెలివరీ బాయ్స్ ముసుగులో అంతర్రాష్ట్ర గంజాయి ముఠా గుట్టు రట్టు. 6 నిందితులను అరెస్టు చేసిన ఎక్సైజ్ స్టేట్ టాస్క్ ఫోర్స్ పోలీసులు. ఇక వివరాల్లోకి వెళితే, ఆటో డ్రైవర్ల ఆత్మీయ భరోసా కార్యక్రమంలో భాగంగా సిరిసిల్ల జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ప్రమాద బీమా బాండ్ల పంపిణీ కార్యక్రమంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్నారు. తెలంగాణ ఉద్యమం, కేసీఆర్ దీక్ష సమయంలో పాల్గొన్న సబ్బండ వర్గాలలో ఆటో డ్రైవర్లు కూడా ముందుండి పోరారని కేటీఆర్ అన్నారు. దేశంలో రైతులకు, గీతన్నలకు, నేతన్నలకు బీమా ఇచ్చిన నాయకుడు కేసీఆర్ ఒక్కడేనని పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో మష్రత్ అలీ ఆటోలో రాహుల్ గాంధీ ఎక్కి హామీలు ఇచ్చాడని, అదే నేడు మష్రత్ అలీ 2 ఆటోలు అమ్ముకొని కిరాయి ఆటో నడుపుతున్నాడని ఎద్దేవా చేశారు. నెలకు 1000 చొప్పున 2 ఏళ్లకు 1560 కోట్లు రాష్ట్రంలోని ఆటో డ్రైవర్లకు అప్పుపడి ఉన్నారని కేటీఆర్ పేర్కొన్నారు. అసెంబ్లీ సమావేశాల వరకు ఆటో డ్రైవర్ల సంక్షేమ బోర్డు పెట్టకుంటే హైదరాబాద్లో మహాధర్నా చేద్దామని కేటీఆర్ సూచించారు. చైర్లు ఎవరైతే లేవో దయచేసి వెనక్కి వెళ్ళి కూర్చోవాలి. వేదిక ముందున్న డ్రైవర్ కావచ్చు, ఓనర్ కావచ్చు, మా అన్నదమ్ములందరికీ రాష్ట్ర సాధనలో సబ్బండ వర్ణాలు కలిసి వచ్చినాయి. తెలంగాణ కోసం కార్యక్రమాల్లో తమ ఆటోలతో ర్యాలీ రాష్ట్ర సాధనలో పాల్గొంచుకోవడం జరిగింది. రాష్ట్రం వచ్చిన తర్వాత ఈరోజు కొత్తది కాదు. ఉద్యమంలో ఆనాడు కేసీఆర్ గారు మరి ప్రాణాలకు తెగించి కొట్లాడినప్పుడు 11 రోజులు ఆమరణ దీక్ష చేసినప్పుడు రపండ వర్గాల్లో మీరు కూడా ర్యాలీ తీసి మండలంలో ఆ మండలంలో తెలంగాణ కావాలి, అయి తీరాలని కేసీఆర్ గారి దీక్షకు మద్దతు నిలబడి నాటి నుంచి నేటి వరకు మీ పాత్ర కూడా పోరాటంలో మరవలేని అనే మాట నేను మీకు గుర్తు చేస్తాను. గౌరవనీయులు కేసీఆర్ గారు మనకు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక ఆటో వాళ్ళకే చేయలేదు ప్రమాద బీమా. ఆటో వాళ్ళు దగ్గర 6.5 లక్షలు 7 లక్షల మంది ఉన్నారు ఆటో కార్మికులు మన రాష్ట్రంలో. అందరికీ ప్రమాద బీమా అడగకుండానే, మేనిఫెస్టోలో పెట్టకుండానే, ఓట్ల కోసం దొంగ మాటలు చెప్పకుండానే కేసీఆర్ గారి కడుపులో ప్రేమ ఉన్న మనిషి కాబట్టి మీకోసం 5 లక్షల ప్రమాద బీమా ఆనాడు ముఖ్యమంత్రి గారిని చేయడం జరిగింది. కానీ ఒక ఆటో వాళ్ళకి మాత్రమే కాదు, అసంఘటిత రంగంలో ఉండే కార్మికులు, వ్యాన్ నడుపుకుంటూ కావచ్చు, జీప్ నడుపుకుంటూ కావచ్చు, ట్రాక్టర్ నడుపుకుంటూ కావచ్చు, ట్యాక్సీ నడుపుకుంటూ కావచ్చు, అట్లాగే లారీ నడుపుకుంటూ కావచ్చు, దగ్గర మొత్తం రాష్ట్రంలో తెలంగాణలో 13.5 లక్షల మంది అసంఘటిత రంగంలో ఉండే డ్రైవర్లను, ఆటో డ్రైవర్ కావచ్చు లేదా ఇతర రంగాల్లో ఉండే ఇంతకుముందు చెప్పినట్టు జీప్, లారీ, ట్యాక్సీ, వ్యాన్, ట్రాక్టర్ అందరికీ కూడా 5 లక్షల ప్రమాద బీమా కల్పించిన నాయకుడు మన నాయకుడు కేసీఆర్ గారి మాట. ఒక కార్మికులకి కాదు, మీరు ఒకసారి గుర్తు తెచ్చుకోండి, భారతదేశం ఎక్కడ లేదు రైతు బీమా. ఇప్పుడు మీకు ఒక అర్ధ-బిగడు పొలం ఉన్నా, 2 గుంటల వ్యవసాయ భూమి ఉన్నా మీకు రైతు బీమా ఉంది. ఎట్లా చనిపోయినా 5 లక్షల బీమా.
ఇది భారతదేశంలో కాదు ప్రపంచంలో రైతు బీమా ఇచ్చిన నాయకుడు, రైతు కుటుంబానికి ధీమా ఇచ్చిన నాయకుడు ఒకే ఒకడు కేసీఆర్ గారు. అట్లాగే మన రాజన్న సిరిసిల్ల జిల్లా అంటేనే కార్మిక, ధార్మిక, కర్షక క్షేత్రం మన రాజన్న సిరిసిల్ల. ఇక్కడ నేత కార్మికులు ఉంటారు, ఇంకా పెద్ద ఎత్తున ఇతర కార్మిక రంగాల కార్మికులు ఉంటారు, కర్షకులు అంటే రైతులు ఉంటారు పెద్ద ఎత్తున. అట్లాగే ధార్మికులు మన వేములవాడ రాజన్నను దర్శించుకుని వచ్చే ధార్మికులు ఎంతో మంది ఉంటారు. పంచాయతీ ఎన్నికలలో నిబంధనల ప్రకారం ఎన్నికల సిబ్బంది తమ విధులు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు. బుధవారం మొదటి విడత పోలింగ్ జరిగే మంథని, ముత్తారం, రామగిరి, కమనాపూర్, కాల్వ శ్రీరాంపూర్ మండలాలలోని డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలను కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ ఎన్నికల సిబ్బంది శిక్షణ కార్యక్రమాల్లో చేపట్టిన విధంగా నిబంధనలను పాటిస్తూ తమ విధులను కట్టుదిట్టంగా నిర్వహించాలని, ఎక్కడా ఎటువంటి అలసత్వం జరగడానికి వీలు లేదని కలెక్టర్ స్పష్టం చేశారు. పోలింగ్ సామాగ్రి ప్రత్యేకించి బ్యాలెట్ పేపర్లు తరలించే సమయంలో తప్పనిసరిగా సాయుధ పోలీసులతో కూడిన బందోబస్తు ఉండాలని తెలిపారు. ఎన్నికల విధిని నిర్వహించే సిబ్బందికి గ్రామ పంచాయతీ అధికారులు, పంచాయతీ కార్యదర్శులు, ఎంపీడీఓలు అవసరమైన తాగునీటి వసతి, వైద్య శిబిరం, అల్పాహారం, భోజన వసతి, ఎలక్ట్రిసిటీ, వాహనాలు, ఇతర అన్ని వసతులు కల్పించాలని కలెక్టర్ తెలిపారు. స్వరూపతి గారు, జ్యోతి గారు, రేణుకాదేవి గారు, సంబయ్య గారు, కూర్చోండి, మీరు కూర్చోండి సార్, అందరు కూర్చోండి. రాజమణి గారు, ఈ ఆరుగురు వేదిక దగ్గరికి కంపల్సరీ రావాలి, లేకపోతే సార్ ఆప్షన్ పెట్టి వెళ్తాడు. ప్లీజ్. హలో స్వరూపతి గారు, జ్యోతి గారు, రేణుకాదేవి గారు, సంబయ్య గారు, కూర్చోండి, మీరు కూర్చోండి సార్, అందరు కూర్చోండి. రాజమణి గారు, ఈ ఆరుగురు వేదిక దగ్గరికి కంపల్సరీ రావాలి, లేకపోతే సార్ ఆప్షన్ పెట్టి వెళ్తాడు. ప్లీజ్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల పరిధిలోని నల్లబండ బోడు గ్రామ పంచాయతీలో కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థి బచ్చల ఝాన్సీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గ్రామంలోని వార్డులలో తిరుగుతూ ప్రచార కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఆమె మాట్లాడుతూ సర్పంచ్ అభ్యర్థిగా కత్తెర గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. అలాగే గ్రామంలో ప్రజలకు అవసరమైన నీటి సదుపాయం, వీధి దీపాలు, డ్రైనేజీ, కరెంటు వంటి అభివృద్ధి పనులను నెరవేరుస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ కార్యకర్తలు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
ఓకే. నల్లబండపూడి గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా పచ్చడి గాంధీరావు నేను పోటీ చేస్తున్నాను. నా గుర్తు కత్తెర గుర్తుపై ఓటు వేసి గెలిపించండి. గ్రామాభివృద్ధికి తోడ్పడతానని కోరుకుంటున్నాను. హన్మకొండ జిల్లా ఐనవోలు మండల గ్రామ పంచాయతీ సర్పంచ్గా బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి గడ్డం రఘువంశీ బరిలో నిలిచారు. చదువుకున్న అభ్యర్థిగా, గ్రామ సమస్యలు తెలిసిన వ్యక్తిగా కత్తెర గుర్తుపై ఓటు వేసి తనను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని గ్రామ ఓటర్లను గడ్డం రఘువంశీ కోరారు. ప్రజలకు సేవ చేయాలనే ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నత చదువులు చదివి తెలంగాణ పోరాటంలో జేఏసీ ఏర్పాటు చేసి తెలంగాణ కోసం కృషి చేసినట్లు తెలిపారు. గ్రామ అభివృద్ధి ప్రధాన ఎజెండాతో దృఢ సంకల్పంతో పోటీలో నిలిచానని తెలిపారు. మీ ఊరి బిడ్డగా వస్తున్నానని, మీ కష్ట సుఖాలలో పాలు పంచుకుంటానని, మీ సమస్యలే నా కుటుంబ సమస్యలుగా భావిస్తానని, అందుకే తన కత్తెర గుర్తుపై ఓటు వేసి అత్యంత మెజారిటీతో గెలిపించాలని గడ్డం రఘువంశీ కోరారు. మీరు గుర్తుపెట్టు రానా కాదు ఏదో గ్రామ అభివృద్ధిలో ఒక యువకుడుగా తెలంగాణ ఉద్యమంలో హైదరాబాద్ ఉస్మానియా విశ్వవిద్యాలయం కేంద్రంగా మా బీఆర్ఎస్ బలపరిచినటువంటి గడ్డం రఘువంశీ అనేటువంటి అభ్యర్థి ఉస్మానియా విశ్వవిద్యాలయంలో తెలంగాణ కోసం దెబ్బలు తిని కేసుల పాలై జైలుకు పోయినటువంటి వ్యక్తి, తెలంగాణ కోసం ఉద్యమించినటువంటి వ్యక్తి రఘువంశీ ఈరోజు వాళ్ళ మాతృభూమికి ఏదైతే ఐనవోలులో పుట్టి పెరిగినటువంటి ఐనవోలుకు ఏదైతే అభివృద్ధి పథంలో ముందుకు తీసుకుపోవడానికి తన వంతు బాధ్యతగా ఈరోజు సర్పంచ్ ఎన్నికలలో ఈరోజు ఐనవోలు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా తను నిల్చోవడం జరిగింది. ఈరోజు చూసుకున్నట్లయితే ఈ ఐనవోలు ప్రశాంతంగా ఉండాలన్నా, ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజానీకం కొలిసేటువంటి ఐనవోలు మల్లన్న గుడి కూడా ప్రశాంతంగా ఉండాలి, అభివృద్ధి పథంలో ముందుండాలంటే మా సోదరుడు గడ్డం రఘువంశీ గారి కత్తెర గుర్తుకే ఈ గ్రామ ప్రజలంతా కూడా ఓటేయాలని చెప్పేసి కూడా మేము బీఆర్ఎస్ పార్టీ నాయకులుగా మేము అభ్యర్థించడం జరిగింది. ఎక్కడికి వెళ్ళినా, ఏ అవ్వని అడిగినా, ఏ అక్కని అడిగినా, ఏ అన్నని అడిగినా, ఏ తమ్ముని అడిగినా, మొన్నటి ఎమ్మెల్యే ఎన్నికలలో మీ బీఆర్ఎస్ పార్టీకి ఓట్లు వేయకుండా మేము కేసీఆర్ గారిని మోసం చేసి ఈరోజు మేము ఇబ్బందులు పడుతూ ఉన్నాం. మళ్ళొక్కసారి అటువంటి మేము తప్పు చేయకుండా కేసీఆర్ గారు పంపిన ఉద్యమ బిడ్డ ఉస్మానియా యూనివర్సిటీలో మా కోసం తెలంగాణ కోసం కొట్లాడిన ఈ ఉద్యమ బిడ్డను కనుక మా ఐనవోలులో కనుక గెలిపించుకుంటే మా తలలో నాలుకలాగా ఉన్నత విద్యావంతుడు, యూనివర్సిటీలో చదువుకున్నటువంటి వ్యక్తి, మంచేంది చెడేంది తెలిసిన వ్యక్తి ఈ ఐనవోలు గ్రామ ప్రజల కష్టసుఖాల్లో భాగస్వామ్యం అవుతాడు, అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తాడని చెప్పేసి కూడా ప్రతి ఒక్కరు కూడా అనుకుంటా ఉన్నారు. దానిలో భాగంగానే ఎల్లుండి 14వ తారీఖు జరగబోయే ఎన్నికల్లో భారీ మెజార్టీతోని ఊహించక దానికంటే ఎక్కువ కూడా ఈ కత్తెర గుర్తు రఘువంశీ గారికి ఈ గ్రామ ప్రజలు కూడా ఓట్లేసి గెలిపిస్తారు. ముఖ్యంగా కూడా మేము ఎందుకంటే హన్మకొండ నుంచి వచ్చి ఒక ఉద్యమకానికి మీకు ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఎందుకు ప్రచారం చేస్తా ఉన్నట్టే తెలంగాణ కోసం కొట్లాడినటువంటి వ్యక్తి, సమస్యలు తెలిసినటువంటి వ్యక్తి రేపు సర్పంచ్ అయితే ఐనవోలును అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తాడు కనుక అన్ని అవగాహన ఉన్న వ్యక్తి అనే మేము ఈరోజు అధికార పార్టీకి కూడా ఢీకొట్టా ఉన్నాం. గతంలో పనిచేసిన అధికార పార్టీలో ఉన్న వాళ్ళు ఏం చేశారు, ఈ ప్రాంతంలో ఎంపీటీగా చేసి అనేకమైనటువంటి అవినీతి అక్రమాలు చేసినటువంటి వ్యక్తి ఇలా కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు. అటువంటి వ్యక్తిని ఓడించి ఉన్నత విద్యావంతుడైనటువంటి రఘువంశీని గెలిపించాలని చెప్పేసి కూడా మేము పిలుపునిస్తా ఉన్నాం. మరొకసారి చెప్తా ఉన్నాం, ఐనవోలు గుడి, ఐనవోలు ప్రజలు, ఐనవోలు గ్రామాభివృద్ధి జరగాలంటే గడ్డ రఘువంశీతోనే అవుతుంది. కాబట్టి దయచేసి ప్రజలంతా కూడా కత్తెర గుర్తు కోటేయాలని ప్రార్థిస్తా ఉన్నాం. ఉద్యమ బిడ్డ మాకు ఈరోజు మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మేము 100% మెజార్టీతో మేము ముందుకెళ్తున్నాము. కాకపోతే అధికార పార్టీ అని చెప్పేసి వాళ్ళు మందు బాటిలతో
బిర్యానీ ప్యాకెట్లతో పైసలతో ఎలా ఏంటంటే ప్రజలను భయప్రాంతం గురి చేస్తున్నారు. నాతో ఎవరైనా తిరగాలంటే వాళ్ళను ఇబ్బంది పెడుతున్నారు. ఎందుకు తిరుగుతున్నా అని చెప్పి ఫోన్ చేసి భయపడిస్తున్నారు. ప్రజలరా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను, ఈ అధికార పార్టీతోనే ఇప్పుడు 2 సంవత్సరాల నుంచి ప్రభుత్వం వచ్చి గ్రామ ప్రజలు ఏంటంటే చీదరించుకుంటున్నారు. డెలివరీ బాయ్స్ పేరుతో గంజాయి రవాణా చేస్తున్న ముఠాను ఎక్సైజ్ స్టేట్ టాస్క్ ఫోర్స్ పోలీసులు బంజారాహిల్స్ లో దాడులు చేసి అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 3.3 కేజీల గంజాయి, 6 సెల్ ఫోన్లు, 2 టూ వీలర్లను స్వాధీనం చేసుకున్నారు. ఒడిశా, కర్ణాటక, ఖమ్మం, తెలంగాణకు చెందిన 10 మంది కలిసి నగరంలోని సర్వీస్ అపార్ట్మెంట్లో ఉంటూ బీదర్, ఒడిశా నుంచి గంజాయి తెప్పించి మాధాపూర్, బంజారాహిల్స్ ప్రాంతాల్లో డెలివరీ బాయ్స్ పేరుతో అమ్మకాలు సాగిస్తున్నారు. ఎస్టీఎఫ్ అంజిరెడ్డి టీం నిఘా పెట్టి వారిని ఎన్ఎస్ కాంప్లెక్స్ లో పట్టుకున్నారు. 10 మందిపై కేసులు నమోదు చేయగా 6గురిని అరెస్ట్ చేసి బంజారాహిల్స్ ఎక్సైజ్ స్టేషన్ కు తరలించారు. మిగిలిన 4 పరారీలో ఉన్నారు. మహేశ్వరం నియోజకవర్గం కందుకూర్ మండలంలోని ఫూల్ మామిడి గ్రామ సర్పంచ్ బరిలో బీజేపీ పార్టీ అభ్యర్థిగా తనను గెలిపించాలని ఎంబడి రమేష్ కోరారు. ప్రజలకు సేవ చేయాలనే దృఢ సంకల్పంతో పోటీలో నిలిచానని తెలిపారు. మీ ఇంటి మనిషిగా వస్తున్నానని, మీ కష్ట సుఖాలలో పాలు పంచుకుంటానని, మీ సమస్యలే నా కుటుంబ సమస్యలుగా భావిస్తానని, ఫూల్ మామిడి గ్రామ అభ్యర్థికే నా ప్రధాన లక్ష్యమని, అందుకే నాకు ఈ ఒక్కసారి ఛాన్స్ ఇచ్చి గెలిపించాలని కోరారు. ఫూల్ మామిడి గ్రామాన్ని ఆదర్శ గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దుతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పార్టీ నాయకులు, గ్రామస్తులు తదితరులు అత్యధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఎడికి వస్తారు అడుగురి ఆల్రెడీ మంచి వచ్చింది, కూడా మంచి వచ్చింది. ఆల్రెడీ గుర్తు చెప్పు, గుర్తు చెప్పాలి. ఇట్లా నిలబడు. సర్పంచ్ బెల్లం, సర్పంచ్ బెల్లం. నమస్తే అన్న. నమస్తే మేడం. మీ పేరు? నా పేరు భట్టు శ్రీవాణి మల్లేష్. ఓకే. నేను 6వ వార్డు నిలబడ్డాను. ఓకే. మా గుర్తు సర్పంచ్ అభ్యర్థి కత్తెర గుర్తు, మా గుర్తు గ్యాస్ పొయ్యి గుర్తు. ఓకే. ఊళ్ళో ఉన్న మా వార్డులో ఉన్న ఎవరికి పింఛన్ రాదు వాళ్ళకి ఖచ్చితంగా పింఛన్ చేపిస్తా. ఊళ్ళో డ్రైనేజ్ సమస్య ఉన్నాయి కానీ ఖచ్చితంగా చేపిస్తా. నన్ను ఖచ్చితంగా రమేష్ అని నన్ను గెలిపిస్తే ఊళ్ళో అన్ని సమస్యలు తెలుసని మాటిస్తున్నాను. ధన్యవాదాలు. నమస్తే సార్. సార్ మీరు ఇప్పుడు పులిమామిడి గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా నిలబడుతున్నారు కదా,
మరి ఈ గ్రామంకి మీరు ఏమేమి హామీలు ఇస్తున్నారు సార్? మీ పేరు చెప్పండి సార్. నా పేరు ఎంబడి రమేష్, సర్పంచ్గా పోటీ చేస్తున్నాను. ఓకే ఓకే సార్, మీరు గ్రామానికి సర్పంచ్ అయిన తర్వాత నేను ఈ పనులు చేస్తా అని చెప్పేసి ఏమైనా హామీలు ఇచ్చారా? సమస్యలు ఏమన్నా చేద్దామని ఈ రోజు అయితే రోడ్లు సీసీ రోడ్లు లేవు, డ్రైనేజ్ సమస్య ఉంది, కొంచెం మంచినీరు సమస్య ఉంది, వీధి లైట్ల సమస్య కూడా ఉంది. అవన్నీ సమస్య పరిష్కరిస్తారని హామీ. అంటే మీరు సర్పంచ్ గా గెలిస్తే అవన్నీ కంపల్సరీ చేస్తా అంటే గ్రామ అభివృద్ధి చేస్తా అని అంటున్నారు. అంటే సార్ మరి నాది కొంచెం నా ఎంక్వైరీలో ఇందాక కొంతమందిని ఎంక్వైరీ చేసిన వాళ్ళు ఏమంటున్నారు అంటే ప్రభుత్వం కాంగ్రెస్ ఉంది కదా, మరి వీళ్ళని గెలిపించుకుంటే మా గ్రామం అభివృద్ధి చెందదా అని కొంచెం ఆందోళన పడుతున్నారు. ఏం లేదు మేడం, సమస్య మీద కొట్లాడి తీసుకొచ్చి అభివృద్ధి చేసే బాధ్యత నాది. ప్రభుత్వం ఏదన్నా కూడా అడిగి కొట్లాడి తీసుకొచ్చి అభివృద్ధి చేస్తామని కేంద్రం నిధులతో కూడా ఓకే సార్, మరి మీ గ్రామంలో సుమారు ఎన్ని ఓట్లు ఉన్నాయి సార్? 1600 ఓట్లు. ఎంతమంది మీ వార్డ్ మెంబర్స్ ఉన్నారు సార్? 10 మంది. 10 మంది పేర్లు చెప్తారా సార్? చెప్పండి సార్. ఒక ఫస్ట్ వార్డు రవిగౌడ్, అల్వాల అశోక్, ఓకే రెండో వార్డు అనేగోని రవిగౌడ్, ఓకే సార్. మూడో వార్డు అనేగోని వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఆత్మహత్య చేసుకున్న ఆటో డ్రైవర్లకు 10 లక్షల నష్టపరిహారం చెల్లించాలి. ఆటో డ్రైవర్ల ఆత్మీయ భరోసా కార్యక్రమంలో డిమాండ్ చేసిన కేటీఆర్. నిబంధనల ప్రకారం ఎన్నికల సిబ్బంది విధులు నిర్వహించారు. డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష. ఆయనవోలును ఆదర్శ గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దుతా వెల్లడించిన బీఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థి గడ్డం రఘువంశీ.